Hello friends, welcome back to John Friends. Dr. NTR University of Health Sciences BSc Nursing 2025-26 అకాడమిక్స్కి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్లో భాగంగా మనకి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇది నిన్న ఈవినింగ్ అయితే వచ్చింది. ఏంటి అప్డేట్ అని చూస్తే మనకి నోటిఫికేషన్ బార్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి ఒక్కసారి ఈ యొక్క కాలంలో చూడండి, బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ 2025-26 అని చెప్పేసి ఉంది కదా. మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 1 కాలేజ్ వైజ్ అసెస్మెంట్ అని చెప్పేసి ఉంది. సో ఇది మనం ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఎవరైతే మన రిజిస్ట్రేషన్ చేసేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చినారో ఫర్ మేనేజ్మెంట్ కోటా కొరికి, సో వాళ్ళకి సంబంధించినటువంటి సీట్ అలైన్మెంట్స్ అయితే రిలీజ్ అయినాయి అనమాట. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు మీ యొక్క ఏపీఎన్సిటీ ర్యాంక్, హాల్ టికెట్ నెంబర్ అండ్ స్కోర్ అండ్ మీ యొక్క స్టూడెంట్ యొక్క నేమ్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. సో మీకు అంటే ఇక్కడ ఏ ఫేజ్లో వచ్చిందో కనిపిస్తుంది అండ్ ఏ కాలేజ్లో వచ్చిందో కాలేజ్ యొక్క కోడ్ అయితే కనిపిస్తుంది అనమాట. మీరు చూసుకోండి, ఓకేనా. సో అండ్ ఇలా చూసుకున్న తర్వాత ఒకటి ఏంటంటే మీరు అన్నీ చూసేసుకున్న తర్వాత మనకి ఎంత ఎంత ఐ మీన్ రిపోర్టింగ్ ఎప్పటివరకు చేయొచ్చు అన్న అంటే లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ ఈజ్ 7th ఆఫ్ డిసెంబర్ వరకు. సో మీరు రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనకైతే క్లాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు అరేంజ్ టు అడ్మిట్ ద రిపోర్టెడ్ క్యాండిడేట్ ఆన్ సండే ఆల్సో. సో మనకి సండే కూడా రిపోర్టింగ్ చేయడానికైతే వీలు ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్ కట్గా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, దట్స్ ఓకే అన్న. ఇక్కడ వచ్చేసి ఒకటి ఏంటి అంటే చాలా మెంబర్స్కి ఇందులో అనుకున్న కాలేజ్ రాకపోయి ఉండొచ్చు. అంటే ఎందుకంటే ఇది కూడా కౌన్సిలింగ్ లాగే జరుగుతున్నారు. మేనేజ్మెంట్ కోటా అయినప్పటికీ మామూలు కౌన్సిలింగ్ లాగానే మనము వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే మనకి వీలైతే కల్పించారు. వెబ్ ఆప్షన్ ఇచ్చిన దానిలో నుంచే మనకి సీట్స్ అయితే అలౌట్ చేశారనమాట. బట్ ఇక్కడ ఒకటి ఏంటి అంటే మీరు అనుకున్న కాలేజీలో సీట్ అనేది అలౌట్ అవ్వకపోవచ్చు. సో మీరు ఈవెన్ దో డబ్బులు పెట్టినప్పటికీ మీకు అనుకున్న కాలేజీలో సీట్ రాకపోతే వేస్టే కదా. సో అందుకొరకు ఇక్కడ చూడండి, సో మీకు ఇందులో ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. సో మీకు ఇందులో సీట్ రాలేదు, ఒక మంచి కాలేజ్లో సీట్ రాలేదు, అప్పుడు ఏం చేస్తారు మీరు? సో అందుకొరకు నేను ఏం సజెస్ట్ చేస్తున్నానంటే ఎవరికైతే అనుకున్న కాలేజ్లో సీట్ రాలేదో అండ్ అదేవిధంగా ఒక మంచి కాలేజ్ కొరకు మీరు చూస్తున్నారా, లేదు అంటే ఇప్పటివరకు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. సో లైక్ మేనేజ్మెంట్ కోటా కొరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఒక మంచి కాలేజ్లో సీట్ రాలేదు. సో మీరు మీ యొక్క స్కోర్ కూడా తక్కువ వచ్చింది, లైక్ మీ యొక్క ర్యాంక్ కూడా ఏపీఎన్సీఈటీ దాంట్లో తక్కువ వచ్చింది అనేసి అనుకుంటే మీకు సజెస్ట్ చేస్తున్నాను శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట. ఇది వచ్చేసి మనకి నెల్లూరులో ఉంది. సో ఎవరైనా అంటే మీకు కనుక దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి, ఓకేనా. సో ఎందుకంటే వాళ్ళు బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్తో మనకి సీట్స్ అయితే ఒకటే. ఇంకా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో కూడా మీకు ఇలా కావాలి అంటే అన్న మాకు వచ్చేసి ఈ యొక్క శాస్త్ర కాలేజ్ మేము పెట్టుకోవాలి అనుకుంటే, సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే క్రమంలో ఓన్లీ ఒకటే ఈ యొక్క కాలేజ్ అయితే మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టేసేయండి ఫ్రెండ్స్. మనకి శాస్త్ర కాలేజీకి చూస్తే కనుక ఆ యొక్క కాలేజ్ యొక్క కోడ్ ఇక్కడ చూసుకోండి, మనకి N256 అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కాలేజ్ ఎక్కడుంది ఏంటి అనేది కూడా క్లియర్ గా డీటెయిల్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది, చూసుకోండి ఒకసారి, ఓకేనా. సో మీరు ఓన్లీ ఆ కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్లో ఒక్క కాలేజ్ మాత్రమే పెట్టుకుంటే అందులో సీట్ అయితే వస్తుంది. లేదు ఇంకా ఇంకో 2-3 యాడ్ చేసి పెట్టేసుకుందాం అనుకుంటే మాత్రం రాదనమాట. ఎందుకంటే వేరే వైపు వెళ్ళిపోతుంది. అలా చేయకుండా ఓన్లీ ఆ ఒక్క కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్లో పెట్టేసుకుంటే మీకు సీట్ వస్తుంది, ఎవరైతే నెక్స్ట్ ఫేజ్కి వెళ్తున్నారో వాళ్ళు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఇంకా మళ్ళీ మనం చేసుకునే కదా వీలు ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో ఆల్ ది డీటెయిల్స్ మీకైతే తెలుస్తుందనమాట, ఓకేనా. వాళ్ళైతే చెప్తారు మీకు. సో ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే మనకి చాలా మెంబర్స్ ఉంటారు అనుకున్న కాలేజ్లో సీట్ రాదు, రాలేదు అండ్ ఇప్పటివరకు మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఏం చేయాలి మాకు ఏం తోచట్లేదు, బట్ నేను బీఎస్సీ నర్సింగ్ చేయాలి అనుకుంటున్నాను, అది నా అంబిషన్ అని చెప్పేసి మీరు అనుకుంటే మీ యొక్క గోల్ని చేరనీకి నేనైతే ఇస్తున్నటువంటి చిన్న చిన్న సజెషన్ అనమాట. సో అందుకొరకే నేను ఈ యొక్క వీడియో చేశాను, ఓకేనా. సో ఇఫ్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకైతే షేర్ అయితే చేయండి, వాళ్ళకి ఎంతగానో హెల్ప్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఫ్రెండ్స్, ఏపీఎన్సీఈటీలో మంచి ర్యాంక్ రాక బీఎస్సీ నర్సింగ్లో సీట్ సాధించలేకపోయారా? మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? లేదా నచ్చిన కాలేజ్లో మీకు సీట్ రాలేదా? మీకు వెరీ గుడ్ న్యూస్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మీకు బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్తో అతి తక్కువలో కేవలం 80,000కే మీకు బీఎస్సీ నర్సింగ్లో సీట్ ఇస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు 24 hours into 7 days సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఈ యొక్క అమౌంట్లోనే కలిపేసి మనకి
సీట్ ఇస్తున్నారు. అలాగే మనకి బీపీటీకి కూడా అడ్మిషన్స్ ఇస్తున్నటువంటి మన శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి.